My humble salutation at the divine lotus feet of Sharavana Swamiji, Sharavana Kartikeya Swami. ఇప్పుడు నేను తెలుగు కాబట్టి బెంగళూరు నా బేస్ కాబట్టి కొంచెం కన్నడ మిక్స్ అవుతుంది నా తెలుగులో. మీకు అచ్చ తెలుగు అలవాటు లేకున్నా పర్వాలేదు. ఐ థింక్ యూ వాంట్ మీ టు స్పీక్ ఇన్ ఇంగ్లీష్ ఆర్ తెలుగులో మాట్లాడమంటారా? తెలుగులో మాట్లాడాను. భగవాన్ బాబా గారి సమక్షము ఒక సంవత్సరం కిందన ఇదే జూన్ 19 నాకు కలిసింది. అప్పుడు స్వామి గారిని చూసికి వెళ్ళాను బెంగళూరు మఠంలో. ఫస్ట్ టైం కేరళలో కృష్ణాపురంలో భూ కైలాసముగా అలాగా ఉండే ఒక ఆశ్రమిని నిర్మించిన ఈ మహాత్ముడు ఆ దినము నాకు అది ఎందుకు పిలిపిచ్చాడో తెలీదు. ఎందుకంటే నేను సత్యసాయి సేవా సంస్థలో 40 సంవత్సరాల నుంచి నేను స్వామికి అక్కడ ఆర్గనైజేషన్లో సేవ్ చేశాను. అంటే సత్యసాయి బాబా గారి దగ్గరగా ఆయన అవతారం ఆయన ఉండే వరకు నేను ఆయన చాలా దగ్గరగా చేసి ఇక్కడ అబ్రాడ్లో అంతా ఆయన ఒక సందేశాన్ని ఆయన మిషన్ని నేను ఎస్టాబ్లిష్ చేస్తా వచ్చాను. ఇప్పుడు కూడా ఉన్నాను. అయితే ఇప్పుడు నాకు ఒక సంవత్సరం వెనుక స్వామి గారు ఒక సందర్శనంలో నాకు ఆయన ఒక మహిమ తెలీదు. నాకు ఆయన దగ్గర వెళ్ళాను. అప్పుడు ఒకరు ఆయన నన్ను చూపించారు. అప్పుడు ఏమన్నారు తెలుసా? సాయి గీతమ్మా వచ్చావా? బాబా గారి దగ్గర ఎంత చేసావు నువ్వు, దా నా దగ్గర వచ్చి నా మిషన్లను కలిసి నాతోటి నాకు సహాయం చేయరాను అని పిలుపు ఇచ్చారు. స్వామి మీరు గురువులు, మీరు నాకు ఈ ఆదేశం ఇస్తే నేను అర్పించుకొని మీకు గురు దక్షిణగా నేను నా ఒక సేవని మీకు అర్పిస్తాననేసి ఆయనకి నేను భాషించాను. ఎందుకంటే నేను సాయిబాబా వాళ్ళ జట్ల ఏం మాట్లాడాను నేనేమి ఆయనకి చెప్పలేదు, ఆయన నాకు చెప్తున్నారు. నేనేమేమి మాట్లాడాను, నేను ఎలా ఉన్నాను, ఏం వర్క్ చేశాను ఆయన నాకు చెప్తున్నారు. అప్పుడు నాకు చాలా నచ్చింది. మహాత్ముడు ఈయన అసాధ్య మహాత్ముడు, ఈయనకి ఎలా తెలిసింది? నేను అప్పుడే 30 years బ్యాక్ నేను స్వామి దగ్గర మాట్లాడింది అయితే ఈయన చెప్తుంటే ఈయనకి ఎంత ఇది ఉండాలో, ఈయన ఎట్లా మహాయోగి ఈయనకి ఇప్పుడు 35 సంవత్సరాలు అంతే చిన్నవాళ్ళు. ఆయన పుట్టినప్పటి నుంచి శ్రీకృష్ణాపురంలోగా ఆయన జనించి పుట్టినప్పటి ఇంకా ఒక స్కంద ఆ మురుగన ఒక ఇదేని మహిమేలి నేను అవతారంగా వచ్చినానంటే అందరికీ తెలియపడిసిన మహాత్ముడు ఈయన బెంగళూరులో కృష్ణాపురం ఆయన పెద్ద ఆశ్రమం చేస్తున్నారు. అక్కడ మీరు వచ్చి చూడాలి. అది భూ కైలాసంగా అక్కడ సరస్వతి మంటపము, మహాలక్ష్మి మంటపము, స్కందనిది, షిరిడి బాబా గారు ఒక ఆలయము చాలా బాగా పుట్టపర్తి లాగానే ఉంది. మినీ పుట్టపర్తి. మీరు పుట్టపర్తి చూసిన వాళ్ళు అక్కడ పోయి చూస్తే రే ఇదేం పుట్టపర్తి లాగానే ఉన్నారు అంటున్నారు. అలాగా చేశారు. అక్కడ పోతే మళ్ళీ వచ్చేదానికి కాదు, అంత బాగుంటుంది. ఆయన పాలకాడులో కృష్ణాపురంలో ఉంటారు. అక్కడి నుంచి ఆయన బెంగళూరులో ఒక మఠం చేసినారు. మళ్ళీ ఫౌండేషన్, ఇట్ ఈస్ శరణబాబా ఫౌండేషన్ అనేసి ఆమెకి ఇప్పుడు చెన్నైలో ఉంటుంది ఫౌండేషన్ అయింది, ఢిల్లీలో ఉంది, అన్ని చోట్ల వాళ్ళు వెళ్ళినారు. దీన్ని ఇండియాకింత అబ్రాడ్ లో ఆయనకి ఫారిన్ కంట్రీలో చాలా ఉంది. ఎస్పెషల్లీ యూకే ఫౌండేషన్ లోగా ఆయన చాలా పెద్ద ఒక గొప్ప అక్కడ మంది ఉన్నారు. శ్రీలంకన్ డివోటీస్ ఉన్నారు. చాలా బాగా ఈ తూరి ఏప్రిల్లోగా నన్ను తీసుకొని వెళ్ళారు. యూకేకి రమ్మంట ఇన్విటేషన్ ఇచ్చినారు. ఎందుకంటే అక్కడ ఆర్గనైజేషన్ సెటప్ చేయాలమ్మా మీరు రాండి అన్నారు. నేను అక్కడ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేశాను. వాళ్ళ భక్తి, వాళ్ళ ఇది ఆ స్వామిని ఎంత బాగా ఆయనని వాళ్ళు పూజించి ఆ కంట్రీలో చూసుకున్నారంటే ఎక్కడెక్కడ పైన మంది అలా వచ్చినారు స్వామికి, స్వామి స్వామిని. అంటే ఈయనలో ఒక విశేషం ఏమంటే ఆయన చాలా సింపుల్. చూసారు కదా, ఆయన వేరే గురువులాగా ఒక ఇది లేదు. ఆయనకి అందరినీ బిడ్లాగా చూస్తారు, పిల్లలాగా చూస్తారు. తమ్మ పిల్లలు ఎవరు దగ్గర వస్తారో మా స్వాతి అమ్మ కూడా తనని అమ్మ అంట పిలుస్తారు, ఈయన అమ్మ అంట పిలుస్తారు. ఎందుకంటే ఆమెకి అమ్మ చనిపోయినారు, ఈయన దగ్గరకు వస్తే వాళ్ళ అమ్మ కనబడిందంట, దానికి అమ్మ నువ్వే నా అమ్మ అంట పిలుస్తారు. అట్లా ప్రతి ఒక్కరు వాళ్ళ ఒక భావన కొట్టి ఆయన పిలుస్తుంటారు. ఆయన ఒక ఇది నాకి ఆయన సత్యసాయి కనబడ్డారు. ఎందుకంటే ఆయనలో ఉండే ప్రతి ఒక విశేషాలు నేను ఈయనలో చూశాను. దానికి నేను ఆయన కోసము నా జీవనం మళ్ళీ ముడిపించాలని నేను నిలుచుకోనను. దాన్ని ఇంకా అప్పుడు
అప్పుడు చెప్పినారు స్వామి, నాకు ఆంధ్రాలో కూడా మీరు ఓపెన్ చేయమని శ్రీరామ్ గారు. దీనికి ముఖ్య కారణము శ్రీరామ్ గారు. వాళ్ళు బెంగళూరు మఠం దగ్గర అక్కడ ఉన్నారు. అప్పుడు ఒక్కసారి బెంగళూరుకి మఠానికి వచ్చి శ్రీరామ్ గారు స్వామిని కలిశారు. శ్రీరాముని చూస్తానే చెప్పేశారు. నాకు శ్రీరాము పక్కన పెట్టుకొని ఫోన్ చేశారు, అమ్మా నీకు ఆంధ్ర పోయేదానికి నేను ఒక వ్యక్తిని చూపిస్తాను, ఆయన చాలా గొప్ప, చాలా మంచివాడు, ఈయన చేస్తాడు. నేను ఎవరెవరో ఆంధ్ర వాళ్ళంతా కాంటాక్ట్ చేస్తే వద్దమ్మా ఈయన తీసుకో, ఈయన బాగా చేస్తారు. స్వాతి అమ్మ చెన్నైలో ఉంటుంది, ఆమె ఈయన కలిసి ఈ ఆంధ్రాలోగా నా ఒక సందేశాన్ని తీస్తారు. ఆయన సందేశం ఏమంటే తన ఒక ఫౌండేషన్ చేసి అక్కడ సేవా కార్యక్రమాలు తీసుకోవాలనేసి. ఇప్పుడు ఆయన ఒక పుట్టిన రోజు అక్టోబర్ 11 లాస్ట్ ఇయర్ నేను అక్కడ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ కూడా చేశాము. అక్కడ ఆల్ కంట్రీస్ నుంచి వచ్చినారు, అందరు డెలిగేట్స్ వచ్చినారు. మళ్ళీ అక్కడేమంటుంది అంటే స్వామి తన అందరూ పుట్టినరోజు చేసుకుంటారు, ఈయన పుట్టినరోజుకి ఒక వారం ముందుగా చారిటీస్ తీసుకుంటారు. అంటే అక్కడ ఇంటీరియర్ ట్రైబల్స్ ఉన్నారు, అక్కడ చుట్టుముట్టు ఉండే బీదవాళ్ళకి పేదవాళ్ళకి స్వామి చాలా దానాలు చేస్తారు. అంటే ఒక్కటి కాదు, థౌజండ్స్ కొద్ది చేస్తారు దానము. ఈతుడు కూడా మేము ప్లాన్ చేస్తున్నాము చాలా పెద్దగా చేయాలనేసి. అంటే 5,000 జనం పేద కప్పల్స్ కి వాళ్ళకి బట్టలు వస్త్రాలు ఇస్తారు, స్వామి దానంగా ఇస్తారు, తామే వెళ్తారు. ఇది ఎవరి చేతిలోనే ఇప్పారు, తామే ఒక వారం ముందుగా టూర్ వెళ్తారు. అక్కడ ట్రైబల్స్ ఉన్నారు, వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళ ఇంటిలోనే వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళకి సంతోషి వాళ్ళకి పడిచ్చి వాళ్ళకి ఆశీర్వదించేసి వస్తారు. అదొకటే కాదు, వాళ్ళకి ఒక వారానికి అయ్యే ఫుడ్ గ్రెయిన్స్ ఇస్తారు స్వామి. ఆమెకి మెడికల్ ఎయిడ్ ఇస్తున్నారు. ఈ తూరి లాస్ట్ టైం చూశాను, పేషెంట్స్ ఎవరు సఫర్ చేస్తారో వాళ్ళకి 10,000 వాళ్ళ మెడికల్ ట్రీట్మెంట్ కి స్వామి దానంగా ఇస్తున్నారు. ఇది ఆయన ఒక ప్రోగ్రామ్స్ చేసుకుంటారు. ఆమెకి లేడీస్ కి వాళ్ళకి ఒక ఏమైనా ఒక ఉద్యోగం కావాలి, చాలా పేద ఆడవాళ్ళకి ఈ మిషన్ సూయింగ్ మిషన్స్ ఇస్తారు, 108 సూయింగ్ మిషన్స్ ఇస్తారు స్వామి. అంతా అక్కడ పెట్టేసి మీరు ఆ టైంలో వస్తే మీకు కనబడుతుంది ఆయన చేసే ఒక కార్యక్రమాలు. ఒక వారం ముందుగా 1 వీక్ ముందుగానే ఆయన ఈ కార్యక్రమాలు మొదలు పెడతారు. మళ్ళీ అక్కడ గోదానం చేస్తారు స్వామి, 108 గోల్ని దానం చేస్తారు స్వామి. అంటే ప్రతి ఒక్క